ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజైః బిర్వాసినీపతి ధీనామమిత్రైవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పదిహేడు 5/2025 శనివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:33 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:25 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష పంచమి రాత్రి 2:33 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:07 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు యోగం శుభయోగం రాత్రి 2:42 వరకు, తదుపరి శుక్లయోగం. ఈరోజు కరణం కౌలవ కరణం సాయంకాలం 5:04 వరకు, తదుపరి గరజకరణం. ఈరోజు శుభ సమయం సాయంకాలం 5:40 నుండి 6:28 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 11:19 నుండి 12:57 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:05 నుండి 11:45 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, ధనుస్సు రాశిలో చంద్రుడు, మీనరాశిలో శుక్రుడు, శని, రాహుగ్రహాలు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి నక్షత్ర ఆధారిత గ్రహ సంచార యోగం అద్భుతంగా ఉంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం వినా వెంకటేశం ననాభో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నదే నదే స్త్రీణాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రేష ప్రచోదయాతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సమస్త పాపహరణాన్ని చేసేటువంటి ఏకైక పదం కలియుగంలో గోవిందనామస్మరణం. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ గోవిందనామాలు, ఆ యొక్క గోవిందనామ స్మరణ అనేది అధికంగా చేసుకోవడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అద్భుతమైనటువంటి గ్రహ పరిస్థితులు వెంకటేశ్వర స్వామి వారి వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే కలౌ వెంకటనాయకస్య. వేం అంటే పాపములు, కట అంటే నశింపజేసేవాడు, వెంకట అంటే పాపాలన్నీ నశింపజేసేవాడు వెంకటేశ్వరుడు. కాబట్టి అక్కడ స్వామి ఎప్పుడూ కూడా మనకున్నటువంటి తెలిసి తెలియనటువంటి పాప కర్మ దోషాలను మన చేతికి అంటకుండా, మన జీవితాన్ని ముందుకి ఇబ్బంది పెట్టకుండా చూస్తూ మన పాప కర్మలన్నిటినీ తృణప్రాయంగా తన కనుసైగల్లోనే శాసించేటువంటి శక్తి ఒక్క వెంకటేశ్వర స్వామి వారికే ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అంటే స్వామి ఆ యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది అంటే మన పూర్వజన్మలో మన పెద్దలు చేసిన సుకృతం, పూర్వజన్మలో మనం చేసుకున్న అదృష్టమే
వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణ పడడం. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ఎందుకంటారయ్యా అంటే, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి అప్పులు బాధలు ఉండవు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి భార్య పిల్లలు పెద్దలు ఆశీర్వచనాలు అధికంగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళు విద్యావంతులు అవుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి లోకోపకారమైనటువంటి సంఘ గౌరవం అధికంగా లభిస్తుంది. స్వామి అంటే ప్రత్యక్షమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి స్వయం ఆవ్యక్తంగా ఉన్నటువంటి రూపమే వెంకటేశ్వర స్వామి. ఆ తిరునామంలోనే మన యొక్క జీవిత గమనం నడుస్తూ ఉంటుంది. ఆయన అభయహస్త అడుగుజాడల్లోనే అభయహస్త నీడలోనే మనం బతుకుతాం. అందువల్ల వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా శనివారమే కాదు ప్రతి నిత్యము గోవిందనామస్మరణ చదువుకోవాలనే పట్టుదల సంకల్పంతో ఆ యొక్క స్వామిని ఆరాధిస్తూ ఉంటే స్వామి ఎప్పుడు కూడా చిరుమందహాసాన్ని మన దగ్గర నుండి దూరం చేయకుండా చేసేటువంటి ఏకైక భగవంతుడి కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. సమస్తములైనటువంటి పాప కర్మల నుండి బయటపడతారు. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన మేషరాశి వారికి జన్మ బుధదోషం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని పెడుతోంది. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. మాటకి ముందు మాటకి తర్వాత ప్రతిసారి కూడా నింద వేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక నుండి తొందరపడి మాట్లాడితే చాలా ఇబ్బందులు, ధన నష్టం, మానసిక అశాంతి. 1 కాదు 2 కాదు, మేషరాశి వారికి ఎటు చూసినా పరీక్షాకాలమే. నవగ్రహాల యొక్క అనుగ్రహం లభించాలి అంటే మొట్టమొదట మీరు చేయవలసింది ప్రాతకాలంలో శనికి తిలతైలాభిషేకం చేయడం, నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం, అలాగే నవగ్రహాల్లోని ఉన్నటువంటి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మేషరాశి వారికి అన్ని సమస్యల నుండి బయటపడి ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది ఈ శనివారం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న వృషభ రాశి జాతకులందరికీ కూడా అన్నిటికంట చాలా అద్భుతమైనటువంటి పరిష్కార దిశగా ఈ వృషభ రాశి వారు వెళ్తున్నారు. కాకపోతే అష్టమ చంద్ర దోషం అనేది ఉంది. తృతీయాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఈరోజు కొంత ఇబ్బందికరమైన జీవితం ఏర్పడుతుంది. అందువల్ల చెప్పుకోలేని మానసిక సమస్యల నుండి బయటపడడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది. వీరి అదృష్టం అష్టమ స్థానంలో ఉన్న గ్రహం మీద గురుదృష్టి ఉండడం వల్ల చేసే ఆ యొక్క పూజ సత్ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మగురుడి యొక్క దృష్టి సప్తమంలో ఉన్న చంద్రుడి మీద పడి మిథున రాశి వారిని ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లోని పాల్గొని పూర్వం స్నేహితులు కలుసుకుని ఏ పని చేసినా ధనపరమైనటువంటి ఆలోచన సరళి మార్పు వచ్చేలాగా చేసేటువంటి యోగం ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నది. శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి, ఉపవాస దీక్ష చేయండి, శనికి తిలతైలాభిషేకం చేసుకోండి, నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి, అన్నింటా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి పరీక్షా ఉన్నతి కాలం విజయవంతంగా పూర్తి చేసుకుని కర్కాటక రాశి వారు విజయ దుందుబి మోగే రోజుగా చెప్పుకోవచ్చు.
ప్రతి పనిలోని కూడా నిరీక్షణ చేసినటువంటి ఫలితం వల్ల అద్భుతమైనటువంటి యోగమాలిక అద్భుతంగా ఉన్నది. ఈ యొక్క కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే శత్రువులు అనేవాళ్ళు లేకుండా మిత్రత్వంగా ఉండేటువంటి మహారాజు యోగాన్ని ఈరోజు అనుభవిస్తారు. కర్కాటక రాశి వారు కోపాన్ని ఆవేశాన్ని వదిలిపెట్టి మౌనంగా ఉండడం చాలా తప్పనిసరిగా చేయవలసినటువంటి స్థితి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి చాలా పట్టుదల కలిగినటువంటి జీవితాన్ని వీరు ఆరంభిస్తారు. పంచమ చంద్రుడు మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించే తీరుతెన్నులు కావచ్చు, మీ పిల్లలు మిమ్మల్ని చూసే విధానం కావచ్చు, మీ పిల్లలకి మీ మీద ఉండే ప్రేమ కావచ్చు, ఇటు సంతానపరమైనటువంటి విధానాల్లో ఈ ఏకాదశ గురుడి యొక్క దృష్టి పంచమ స్థానంలో ఉన్న చంద్రుడి మీద పడడం వల్ల మీకు మీ సంతానానికి సయోధ్య సక్రమంగా కుదిరి అన్నింట విశేషమైనటువంటి సుఖ సంపదలు పొందేటువంటి యోగం కూడా లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి జాతకులకి ఇది మంచి కాలం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులకి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ చంద్రదోషం వీరిని అన్ని రకాలుగా కొద్దిగా బాధిస్తుంది. కావున మనస్సు మీద ఉండేటువంటి ప్రతి విషయంలో బంధువులు కానీ స్నేహితులు కానీ మాటకి మాట పెరిగి వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువల్ల ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయగలిగితే మాత్రం వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి సుఖ సంపదలు లభించేటువంటి యోగం. తృతీయస్థ చంద్రుడు, భాగ్య గురువు, ఈ 2 గ్రహాలు చాలు వీళ్ళిద్దరిని ఈ జాగ్రత్తగా ఉన్నటువంటి ఈ 2 రోజులు కూడా తులారాశి వారికి తిరుగులేని విజయావకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ శనివారం వీరు ఏ పని చేపట్టినా కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి గ్రహమాలిక ఉన్నది. వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో అర్చన చేస్తే అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాధారణం కన్నా కొన్ని సమస్యలు అధికమయ్యేటువంటి పరిస్థితి, ముఖ్యంగా మాతృవర్గరీత్యా ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు, ఆ దేవగురు బృహస్పతి ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వెళ్ళారో ఆ యొక్క విశేషమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు నిందలు కాసేటువంటి యోగం ఈరోజు అధికంగా ఉంటుంది. అందువల్ల మాతృవర్గరీత్యా ఉన్నటువంటి ప్రతి సమస్య, ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల మీ నాన్నగారి తరఫున ఉన్నటువంటి బంధువుల యొక్క తాకిడి ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంతా కూడా అతిరహస్యం బట్టబయలైంది అనేటువంటి పరిస్థితిని మీరు చూస్తారు. అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఎంత స్వామి ఆరాధన చేస్తే మీకు అంత అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులకి రాజయోగ కళ, విశేషించి ధనపరమైనటువంటి పరిస్థితి,
మానసిక ప్రశాంతత, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి విషయంలో కూడా మీ యొక్క విశేషత అందరికీ అందవేసిన చెయ్యిగా, అందరిలోనే మంచి గుర్తింపుగా, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే స్థితికి ప్రతి ఒక్కరూ వస్తారు. ఇది వరకు మిమ్మల్ని చూస్తేనే చాలు అన్ని రకాలైనటువంటి తగాదా పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తగాదా మానేసి మీతోని అన్ని రకాలుగా కూడా స్నేహంగా ఉండడం మీలో చాలా విశేషించినటువంటి గ్రహస్థితికి నాంది. అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అభివృద్ధి ప్రత్యక్షంగా కనబడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల, ద్వాదశ చంద్రుడి వల్ల ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఈరోజు కొంచెం కకావికలమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఏర్పడిన ఇబ్బందుల్ని పరిష్కరించుకునే దిశగా మకర రాశి వారు ఎంత ప్రయత్నం చేసినా, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఔన్నత్యం తగ్గిపోవడం, వీరిద్దరి మధ్య పరస్పర ఘర్షణ రావడం, ఆకస్మికంగా వీరి మధ్య ఉన్నటువంటి ప్రతి పరిస్థితి వీరికి కలిసి రాకపోవడం ఇత్యాదివన్నీ కూడా మకర రాశి వారికి ఈరోజు ప్రస్ఫుటంగా చూస్తారు. అన్నింటా శుభం జరిగే విధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఉన్నత ఉద్యోగ స్థితి, ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. చంద్రబలం అద్భుతంగా ఉంది. కానీ ఆలోచించి తీసుకునే నిర్ణయమే మీకు అన్ని రకాలుగా సుఖ సంతోషాలను ఇస్తుంది. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కోసం కుంభరాశి వారు ఈరోజు ప్రతి పనిలోని కూడా వెంకటేశ్వర స్వామి గోవిందనామ స్మరణ అధికంగా చదువుకోవడం వల్ల విశేషించి మీకు ఈరోజు ఒక శుభవార్త ఆనందాన్ని ఇవ్వడం, మీరు అన్ని రకాలుగా స్వామి ఉన్నాడు అనేటువంటి ఆలోచన రావడం, స్వామికి 7 కొబ్బరికాయలు కొట్టడం కూడా జరుగుతుంది. కుంభరాశి వారికి అన్నింట శుభయోగాలు ఉన్నాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి చాలా చాలా విశేషించి ఏ పని చేసినా కూడా విశ్లేషణాత్మకమైనటువంటి యోగాలు. కానీ అధికారుల ఒత్తిడి, సహచరుల ఒత్తిడి, ముఖ్యంగా రుణ ఒత్తిడి అధికంగా పెరిగేటువంటి సందర్భం మీనరాశి వారికి ఉన్నది. జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి కూడా నేటి విశేషాన్ని అలాగే ఫలితాలని చెప్పాము. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం గ్రహదేవతాయే నమః. కాలం అనేది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద గురువు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఇప్పుడు ఈ యొక్క గ్రహ మార్పులు అవుతున్న సందర్భంలో కుంభరాశిలోకి రాహు ప్రవేశం జరగబోతోంది ఈ నెలాఖరికి. అలాగే కేతువు సింహరాశి ప్రవేశం జరుగుతుంది. అందుకే అందరికీ కూడా ముందుగానే ఈ యొక్క గ్రహ ప్రభావ వివరాన్ని మీ అందరికీ అప్పచెప్తున్నాను. జాగ్రత్తగా పరిష్కార దిశగా వెళ్ళండి, విజయాలు మీ వంతు అవుతాయి. ముఖ్యంగా రాహువు కుంభరాశిలోకి వెళ్ళిన తర్వాత వాయుతత్వ రాశిలో రాహుగ్రహం యొక్క తీవ్ర పరిణామం మన జీవిత గమనంలో ఖచ్చితంగా చాలా విషయాల మీద, చాలా పరిస్థితుల మీద దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆర్థిక స్థితి ఎంత, మీ ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఒక పుస్తకంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా, ప్రతి వ్యక్తి కూడా నా ఆదాయం ఎంత, నా ఖర్చు ఎంత అనేది రాసుకోండి.
అనవసరమైన ఖర్చు ఇది అన్నప్పుడు దానిని కొట్టేసుకుని ఇంకా ఆ ఖర్చు అనే దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే కుంభంలో రాహు వస్తే విపరీతమైన ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి మానవ జీవన మనుగడ మీద ఉంటుంది. అలాగే కేతువు సింహరాశిలోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా విద్య మీద దృష్టి పెడతారు, చదువుకోవడం మీద ఆసక్తి పెడతారు. అలాగే అన్ని రకాలైనటువంటి ప్రతి పరిస్థితిని 1-2 సార్లు ఆలోచించుకుంటారు. అంటే ఇక్కడ మనకి చదువుకునేటువంటి ఆసక్తి ఎప్పుడైతే పెరిగిందో మిగిలినటువంటి విషయాల మీద ఆ యొక్క పరిస్థితులు దాని ప్రభావం ఉండదు. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క గ్రహశాంతి కోసం ప్రతి ఒక్కరూ శ్రీశైల యాత్ర చేసుకోండి. ఒకరోజు రాత్రి అక్కడ నిద్ర చేయండి. మరుసటి రోజు ఉదయం ప్రాతకాలంలో రాహుకేతు పూజ. ఈ రాహుకేతువులు రాశి మారినప్పుడు ప్రతి ఒక్కరూ మళ్ళీ 18 నెలల దాకా అక్కడే ఉంటారు. కాబట్టి కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ఉంటారు. కాబట్టి ఒక్కసారి రాహుకేతువులు గ్రహశాంతి చేసేసుకోండి. అది యోగించిన వారైనా సరే, యోగించిన వారైనా ఎవరైనా సరే, ప్రతి రాశి వారు ప్రతి నక్షత్రం వారు వెళ్ళి ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్ర సందర్శనం చేసి ఒక రాత్రి నిద్ర చేసి అక్కడే రాహుకేతు పూజ చేసుకుని ఒక్కసారి ఆ రాహుకేతు గ్రహాలకి నమస్కారం చేసుకోవడం వల్ల గ్రహం అనుకూలించినప్పుడు విపరీతంగా అనుకూలిస్తుంది, ప్రతికూలించేటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతికూలించకుండా అనుకూలంగా ఉండే సందర్భాన్ని ఇస్తుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మ సందేహాన్ని విని వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ రేపు ఆదివారం సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చాలా అద్భుతంగా మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.